వెల్కమ్ టు దృశ్యం. నేను నేత్ర. శ్రీకృష్ణుడి మీద కోపంతో శిశుపాలుడు క్షమించారని తప్పులు చేస్తాడు. మేనత్త విజ్ఞప్తి మేరకు శ్రీకృష్ణుడు చాలాసార్లు ఓపిక పట్టి వదిలేసిన చివరకు సుదర్శన చక్రానికి బలవుతాడు శిశుపాలుడు. అయితే శిశుపాలుడు మధురపై దాడి చేసిన సమయంలో విలువైన వజ్రాభరణాలను అపహరించి ఒక కోటలో దాచాడన్న ప్రచారం ఉంది. ఛత్తీస్గఢ్లో ఉన్న ఆ పర్వతం తాలూకు రహస్యమే ఇవాల్టి దృశ్యం. ఆ పర్వతం నుండి ఒక్కసారి దివ్యమైన వెలుగు కనిపిస్తుందన్న ప్రచారం ఉంది. కోటలో దాచిన విలువైన వజ్రాలే కాంతి రూపంలో కనిపిస్తాయంటారు స్థానిక గ్రామస్తులు. ఇప్పటి వరకు అక్కడికి వెళ్లే సాహసం ఎవ్వరూ చేయలేదు. వెళితే మాయమైపోతారన్న భయం వారిని ఇన్నాళ్లు ఆ పర్వతానికి దూరంగా ఉండేలా చేసింది. ఛత్తీస్గఢ్లోని ఒక పర్వతం ఇది. చూడ్డానికి సాధారణంగా ఉంటుంది, కానీ ఈ పర్వతంపై ఉన్న ప్రచారం దీని ప్రత్యేకతను చెబుతోంది. వాదనకు సంబంధించిన కథను విడమర్చుతుంది. इस पर्वत का नाम शिशुपाल पर्वत है। अब इस पर्वत का नाता यहाँ से तकरीबन 1200 किलोमीटर दूर स्थित मथुरा नगरी से बताया जाता है। जी हाँ, श्री कृष्ण की नगरी से। కథ ప్రకారం పర్వతంపై శ్రీకృష్ణుడి మేనత్త కొడుకు శిశుపాలుడి కోట ఉంది. కోటలో మధుర నుంచి తీసుకొచ్చిన అమూల్యమైన వస్తువులున్నాయి. వాటిలో శ్రీకృష్ణుడికి చెందినవి కూడా ఉన్నాయి. इसको पकड़िए और ऊपर आइए, इसके सिवाय कोई दूसरा रास्ता नहीं है। కోట ధ్వంసమైంది, వాటి అవశేషాలు మాత్రమే మిగిలాయి. ప్రచారం ప్రకారం మధురకు చెందిన అమూల్యమైన వస్తువులు ఇప్పటికీ ఈ అవశేషాల్లో శిథిలమై ఉన్నాయంటారు. దాని ప్రకాశవంతమైన వెలుగు నేటికీ కనిపిస్తుందంటారు. शिशुपाल 18वीं बार मथुरा में हमला किया था, तब वहाँ का जो बहुमूल्य सामान है, हीरा मोती जो भी है, वो लाकर हमारे ये शिशुपाल पर ने छुपा दिया था। वो क्या है, वहाँ जाने की किसी को अनुमति नहीं, जाने से वो गायब हो जाता है। कभी चमकता है सोने का सामान, कहीं मोटी सामान चमकता है, और वहाँ किसी जाने की हिम्मत नहीं होता। मतलब ప్రకాశించే ఆ వస్తువు శ్రీకృష్ణుడి రత్నం అని కొందరు చెబుతారు. శ్రీకృష్ణుడి ఆభరణాలు ఉన్నాయని మరికొందరంటారు. यहाँ अंदर कुछ चमक तो है, कुछ तो चमक रहा है, कुछ चमकता हुआ समझ नहीं आ रहा ये क्या है। मुझे गोप्रो देना क्या है, मुझे गोप्रो पकड़ाओ, मुझे गोप्रो पकड़ाओ। ये कुछ तो चमक रहा है ना, कुछ दिख रहा है। ये गोप्रो पर भी कोई चीज चमकती हुई कैद हो रही है। यहाँ तक लाइट आ रही है और गोप्रो में भी मुझे साफ साफ दिख रहा है कि अंदर कोई चीज है जो चमक रही है। एक बार हाथ डालकर देखता हूँ कि क्या मेरे हाथ पर वो चीज आती है या नहीं आती है। ये हाथ पे आ गई, मेरे हाथ में कोई चीज आ गई है। रुको रुको, मैं एक सेकंड बाहर निकालता हूँ। శిశుపాలుడి కోటలో మాకు దొరికిందేంటి? ఈ సత్యాన్ని తెలుసుకోవాలంటే కథను మొదటి నుంచి అర్థం చేసుకోవాలి. ఛత్తీస్గఢ్లోని సరైపాలి అనే చిన్న గ్రామం నుంచి ఈ కథ మొదలైంది. ఈ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మాకు ఫోన్ చేశాడు. అతను దృశ్యం ప్రోగ్రామును టీవీలో చూశాడు. ఆ క్షణమే ఫోన్ చేసి పర్వతం కథను చెప్పాడు. ప్రచారం ఆసక్తికరంగా అనిపించింది. వెంటనే వచ్చేశాం. ఎత్తైన ఆ పర్వత శిఖరంపై శిథిలావస్థలో ఒక రాజభవనం ఉందన్నాడు. అక్కడి ఓ గుహ నుంచి ఒక మెరుపు లాంటిది వెలువడుతుందన్నాడు. మమ్మల్ని పిలిచిన వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం తన తాతతో కలిసి ఆ గుహకు వెళ్ళినట్టు చెప్పాడు. అయితే భయం కారణంగా మధ్యలోనే తిరిగొచ్చాడు. गुफा में क्या है हमको क्या मालूम, कि हमारे दादा परदादा लोग जो थे, हम लोग गए थे
कब गए थे? अरे कम से कम 10-12 साल के बाद हम जब था ऐसा इतना बड़ा था तो उस टाइम हमारा दादाजी के साथ में हम लोग गए थे। कि अंदर बोले घुसे चलो जाओ दिखाओ बोले तो उन लोग बोले कि नहीं अंदर नहीं जा पाएंगे, अंदर ऐसा है कैसा है, दरवाज़ा है, जो जाते हैं उन लोग वापस नहीं आते हैं, गुम जाते हैं बोलकर बोले तो हम लोग नहीं गए। ఆ మెరుపును మరికొందరు గ్రామస్తులు కూడా చూశారు. కానీ భయం కారణంగా ఎవ్వరూ తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. ఊహాగానాల ప్రచారమే కొనసాగాయి. మేము ఆ రాజభవనం అవశేషాల గురించి తెలుసుకునే యత్నం చేశాం. అది ఎవరిది, ఎప్పటి నుంచి ఉంది, చరిత్ర ఏం చెబుతోంది? సుదీర్ఘ అధ్యయనం తర్వాత ఆశ్చర్యకరమైన సమాచారం లభించింది. చాలా మంది ఈ కోటను గిరిజన వైనారాజా స్థలంగా పిలుస్తున్నారు. బ్రిటిష్ వాళ్లు దీన్ని స్వాధీనం చేసుకోవడంతో రాజు రాణి జలపాతంలోకి దూకి ఆత్మహత్య చేసుకోవడంతో దీని కథ ముగుస్తుంది. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఆ రాజభవనం మహాభారత కాలంలో శిశుపాలుడి కోటగా ఉండేదని కొందరు చెబుతుంటారు. ఆ శిశుపాలుడిని శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో సంహరిస్తాడు. అందుకే దీన్ని శిశుపాలుడి పర్వతంగా పిలుస్తుంటారు. మా తదుపరి లక్ష్యం కష్టతరమైన ఈ పర్వతంపైకి చేరుకోవడం. ఆ కోట అవశేషాల దగ్గరికి చేరుకోవాలి. గ్రామస్తుడి హెచ్చరిక మధ్య మా ప్రయాణం మొదలైంది. శిశుపాలుడు శ్రీకృష్ణుడి మేనత్త కుమారుడు. శ్రీకృష్ణుణ్ణి తన శత్రువుగా భావిస్తుంటాడు. కంసుడి మరణం తర్వాత శిశుపాలుడు జరాసంధుడు 17 సార్లు మధురపై దాడి చేస్తారు. 18వ దాడి సమయంలో శ్రీకృష్ణుడు మధురను వదిలి ద్వారకకు వెళ్ళినప్పుడు శిశుపాలుడు జరాసంధుడితో కలిసి మధురను దోచుకుంటాడు. ఆ దోపిడిలో కొన్ని వస్తువులను శిశుపాలుడు తన కోటలో దాచాడని చెబుతారు. అవే నేటికి ప్రకాశిస్తున్నాయంటారు. దట్టమైన అడవిలో దారి చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. అప్పుడే ఓ వ్యక్తి మమ్మల్ని ఆపాడు. తర్వాత తెలిసింది అతను స్థానిక ట్రెక్కర్ అని. అడవిలో చెట్లను కొట్టేయడం సరికాదన్నాడు. అది వారి దృష్టిలో పాపంగా భావిస్తారు. మా ప్రయత్నాన్ని చెప్పినప్పుడు అతను ఆ గుహ వరకు వెళ్ళినట్టు చెప్పాడు. కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా లోపలి వరకు వెళ్ళలేదని అన్నాడు. అతను మమ్మల్ని తీసుకెళ్లడానికి ఒప్పుకున్నాడు. గ్రామస్తుడు తోడుగా రావడంతో కొంత ఉపశమనం దొరికింది. ముందు ఒక పర్వతం ఎక్కాలని చెప్పాడు. అక్కడ కోట తాలూకు అవశేషాలు కనిపిస్తాయన్నాడు. తర్వాత జలపాతం గుండా ముందుకెళ్లాలన్నాడు. మా ముందు కోట ప్రాకారంలో ఒక భాగం ఉంది. లోపలికి వెళ్లి చూసినప్పుడు అవశేషాలు కనిపించాయి. గమ్యస్థానానికి దగ్గరలో ఉన్నాం, కానీ ముందుకు చేరేందుకు ఇబ్బందులున్నాయి. ఈ పర్వతం పైకి ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది. అందుకు ఈ ట్రెక్కర్ మాకు సహాయం చేశాడు. అతను మొదట పైకెళ్లి మాకు ఒక మార్గాన్ని క్రియేట్ చేశాడు. మరో పరీక్ష మిగిలింది. గమ్యస్థానానికి మాకు మధ్య ఈ జలపాతం ఉంది. ఆ గుహకు చేరుకోవడానికి ఈ ధారగుండానే కిందకు దిగాలి. శిశుపాలుని కోటకు వెళ్లాలంటే అంత ఆషామాషి కాదు. దట్టమైన అభయారణ్యంలో జలపాతాలను దాటుకుని ముందుకు సాగడం అంటే చావుకు ఎదురు వెళ్లడమే అవుతుంది. అయినా అవేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్లిన మేము ఆ పర్వత రహస్యాన్ని గుప్పిట పట్టి తీసుకొచ్చాం. ఆ వెలుగు వెనుక ఉన్న అస్సలు నిజాన్ని మీ ముందుంచాం. కాసేపటికి మేము గుహ కింది భాగానికి చేరుకున్నాం. जिस गुफा की बात कर रहे थे ना हम, वो यही गुफा है। मतलब यहीं पर वो लोग कहते हैं कि वो चीज देखने को मिलती है जो चमकती है। जी, वो जो चमकीला चीज जो अपनी ओर आकर्षित करके खींचती है, वो चीज इसी गुफा के अंदर है। अच्छा, हाँ। तो इसमें हमें अंदर जाना होगा? जी, अंदर जाना पड़ेगा आपको। ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళాలి. గుహలోకి వచ్చేందుకు ట్రెక్కర్ నిరాకరించాడు.
ఒంటరిగానే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. और ये आपको टॉर्च दे रहा हूँ मैं, अंदर जाइएगा आप, क्योंकि बाहर रहेंगे। जी मैं अंदर नहीं जा सकता, बाहर ही रहूंगा। మేము నిర్భయంగా లోపలికి వెళ్ళిపోయాం. లోపలంతా చీకటిమయం. టార్చ్ వెలుగులో ఏం కనిపించడం లేదు. ఏదో తెలియని ఆశతో లోపలికి వెళ్తున్నాం. అప్పుడే పెద్ద రాళ్ల మధ్య నుంచి ఏదో మెరుస్తూ కనిపించింది. यहाँ अंदर कुछ चमक तो है। नहीं, अगर मैं टॉर्च की लाइट बंद कर दूं, एक सेकेंड, अगर मैं टॉर्च की लाइट बंद कर दूं तब भी ये चमक, ये बहुत तेज है। कुछ तो चमक रहा है, कुछ चमकता हुआ, समझ नहीं आ रहा ये क्या है। ఆ మెరుపు ఇరుకైన స్థలం నుంచి వస్తోంది. అక్కడికి చేరుకోలేము. मुझे गोप्रो देना क्या है? मुझे गोप्रो पकड़ाओ, गोप्रो पकड़ाओ, एक सेकेंड, किसी स्टिक में बांध कर दो गोप्रो। रुको ले आए, मुझे गोप्रो पकड़ाओ। మేము కట్టెకు గోప్రో కెమెరాను కట్టి లోపలికి పంపాము. गोप्रो अंदर डालना। गोप्रो देखो, ये कुछ तो चमक रहा है ना, कुछ दिख रहा है। ये गोप्रो पर भी कोई चीज चमकती हुई कैद हो रही है। మెరుస్తున్న వస్తువు దూరంగా ఉంది. కట్టె చిన్నదైపోయింది. అయినా కెమెరా దానికి చేరువలోనే ఉంది. ఏదో రికార్డింగ్ అవుతోంది. గోప్రో కెమెరాను బయటకు తీసి ఫుటేజ్ను చూశాం. ఏదో ఉంది అక్కడ, మెరుస్తున్నట్టుగా, తెల్లగా, రత్నం మాదిరిగా. కానీ అదేంటో అర్థం కావడం లేదు. ये हाथ पे आ गई, मेरे हाथ में कोई चीज आ गई है। ये मेरे हाथ में देखो, अच्छा ये निकला है, यही वो चीज है जो अंदर चमक रही थी, देख रहा? అప్పుడే ఏదో చేతికి దొరికింది. ఇది పారదర్శక రాయి, స్ఫటికం మాదిరిగా ఉంది. కానీ ఇది మెరవడం లేదు. లోపల ఉన్నప్పుడు మెరుస్తూ కనిపించింది. ఇక్కడ చీకటిగానే ఉంది. ఈ విరిగిన ముక్కను మేము గోప్రో కెమెరా రికార్డింగ్ లో చూశాం. చూడ్డానికి రత్నంలా కనిపించింది. కానీ బయటకు రాగానే దీని మెరుపు మాయమైంది. మట్టిని నీటితో కడిగాక క్షుణ్ణంగా చూశాం. మిశ్రీ మాదిరిగా అనిపించింది. ఇదెలా సాధ్యం? నవబోతులో ఎలాంటి మెరుపు ఉండదు. ఇప్పుడు ఒకే దారుంది. अब जो मैं कर रहा हूँ शायद ये करना सही नहीं होगा, लेकिन मुझे लग रहा है कि मैं इसे एक बार टेस्ट करके देखूं, क्योंकि ये बिल्कुल वैसी ही गंध है जैसी मिश्री की गंध होती है। मिश्री में जो हम गंध देखते हैं, बिल्कुल वैसी ही गंध यहाँ पर आ रही है। इसलिए मैं सोच रहा हूँ कि इसका एक छोटा सा हिस्सा मैं चख कर देखता हूँ। ये शक्कर सा मीठा ही है। ముందు సందేహం అనిపించింది. తర్వాత నిర్ధారణ అయింది. ఇది తియ్యటి మిశ్రీనే. ये मिश्री की तरह मीठी है। ऐसा लग रहा है जैसे मैंने मिश्री खा ली है, और इसका आकार भी वैसे ही लग रहा है। ఇది మిశ్రీ అయితే లోపల ఎలా మెరుస్తోంది? మెరిసి ఉంటే బయటకు తీసినప్పుడు ఆ కాంతి ఏమైపోయింది? గుహ నుంచి బయటకొచ్చి దాన్ని గ్రామస్తుడికి చూపించాం. बिल्कुल, हाँ काफी देर लगा दी है, लेकिन हमें अंदर जो चीज मिली है वो देखिए, ये बिल्कुल ऐसा लग रहा था जैसे कोई क्रिस्टल है, लेकिन ये यही चीज चमक रही थी। आप खाकर देख सकते हैं। क्या मैं टेस्ट कर सकता हूँ? बिल्कुल बिल्कुल बिल्कुल।
అతను కూడా దాని రుచి చూశాడు. ఆశ్చర్యకరమైన ఓ విషయం చెప్పాడు. जी आपने बिल्कुल सही कहा, ये किसी मीठे मिश्री जैसे ही लग रहा है। ऐसे मानिए कि आप मानो श्री कृष्ण के प्रसाद मिल गए आपको। बिल्कुल, लेकिन क्या ये चमक सकता है? मैं ये नहीं समझ पा रहा, क्योंकि हमने जब से इसे निकाला है तब से अंदर बिल्कुल चमक भी बंद हो गई है। जहाँ ये चमक रहा था वहाँ पे भी बिल्कुल अंधेरा हो गया। यही तो श्री कृष्ण की लीलाएं हैं सर। మధురలో శ్రీకృష్ణుడికి వెన్న, నవబోతు అంటే మిశ్రీని అందిస్తారు. ప్రజలు దాన్ని విశ్వాసంతో ప్రసాదంగా స్వీకరిస్తారు. ద్వారకలో కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తారు. అది మిశ్రీ ప్రసాదంగా మారి ప్రజలకు కనిపిస్తుంది. శ్రీకృష్ణుడికి సంబంధించి మరో ఆధారాన్ని చూపించారు. దీని కథ మహాభారతంలో సభా పర్వంలోని 38వ అధ్యాయం నుంచి ప్రారంభమవుతుంది. అందులో శిశుపాలుడి వధ ప్రస్తావన ఉంది. తతో భగవతి ముక్తం చక్రం తద్ వైశ్రమం మహత్ శిశుపాలస్య శిఖి నిపాతాత్ యథా తట్టస్య దేహత్ తదా తేజః సముద్యస్తో మహాద్రుతం తద్ విశ్వనాథ పురస్యాసిత్ సన్యాసి మహాముని. శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. అది శిశుపాలుని శిరస్సుని ఖండిస్తుంది. అతని శరీరం నుంచి ఒక శక్తి ఉద్భవిస్తుంది. అప్పుడా ఆత్మ శ్రీకృష్ణుడిలో కలిసిపోతుంది. తెగిపడిన ఆ శిశుపాలుడి తల ఈ పర్వతంపైనే పడిందని స్థానికులు నమ్ముతారు. దానికి రుజువు కూడా ఉందంటారు. श्री कृष्ण जी उनका गर्दन को काट दिए थे। उसके बाद उनका अभी भी वहाँ पर उनका चिन्ह है, जहाँ पत्थर सिर का चिन्ह है, बहुत बड़ा पत्थर का बना हुआ है पहाड़ पे, जिसमें मुंह, नाक, आँख, कान उसमें विद्यमान है। గ్రామస్తులు దీని గురించే చెబుతున్నారు. విశాలమైన శిశుపాలుడి పర్వతంలో ఉన్న ఒక భాగం ఇది. దీని ఆకృతి మానవ ముఖం ఆకారంలో ఉంది. ఈ ఆకృతి నిజంగా అద్భుతంగా ఉంది. దానికంటే ఈ పర్వత రహస్యం నమ్మశక్యంగా లేదు. సాధారణ ప్రజలు ఈ జలపాతం వరకే వెళతారు. కానీ నిజమైన దృశ్యం ఈ జలపాతం కంటే పైన దట్టమైన అడవుల్లో ఉందని ఎవ్వరికీ తెలియదు.